వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి భీమవరం వెళ్లారు. అశేష జన సందోహం ఎలా ఆయన వెంట తరలి వెళ్ళిందో మనం చూసాము. ఎన్నో రకాల ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నించారు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి ఫస్ట్ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వన్నారు. రకరకాల విన్యాసాలు చేసింది కూటమి ప్రభుత్వం ఆయన అడ్డుకోవడానికి. అలాగే జనాలను కూడా కట్టడి చేయడానికి ప్రయత్నించింది. ఆయన వాళ్ళ వల్ల కాలేదు. లక్షలాది మంది జనం ఆయన వెంట నడిచారు. ఆక్వా సిండికేట్ ఉత్తాధిపత్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధ్వజం ఎత్తారు. తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులకు పూర్వ వైభవం తెస్తాం అని ఆక్వా రైతులకి భరోసా ఇచ్చారు. ఆక్వా రంగంలో వ్యాపారుల సిండికేట్ వ్యవస్థపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించినటువంటి ఆక్వా రైతుల ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆక్వా రంగాన్ని శాసించే సిండికేట్లకు పండగ, కానీ కష్టపడి సాగు చేసే రైతన్నకు మాత్రం కన్నీళ్లు మిగులుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది తమ ప్రభుత్వమే, రైతు ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ఆక్వా సిండికేట్ ను కోకటి వేళ్లతో సహా పెకలించి వేస్తామని చెప్పేసి కూడా రైతులకు భరోసా ఇచ్చారు. సిండికేట్ చేతుల్లో బందీ అయిన ఆక్వా రంగం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల మంది రైతులు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తూ దాదాపు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పారు. ఇంతటి కీలకమైన రంగం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులైన వ్యాపారుల చేతుల్లో పడి నలిగిపోతుందని ఆరోపించారు. సీడు ధరలపై గుత్తాధిపత్యం అనేటువంటిది చాలా ప్రమాదం. విత్తనం సీడ్ కొనేటప్పుడు, మేత ఫీడ్ కొనేటప్పుడు ధరలను ఆ సిండికేట్లు నిర్ణయిస్తున్నాయి. కృత్రిమంగా ధరల పతనం అనేటువంటిది చేస్తున్నారు. రైతులు ₹1,00,000 వెచ్చించే రొయ్యల పంటను చేతికి తెచ్చేసరికి వ్యాపారులంతా ఏకమై ధరలను ఒక్కసారిగా పడిపోయేలా చేస్తున్నారు. అడ్డగోలుగా ధరల పెంపు, ఫీడ్ ధరలు గత 4 నెలల్లోనే ఫీడ్ ధరలను కేజీ ₹14 నుంచి ₹16 పెంచేసి ఆ తర్వాత నామమాత్రంగా కేజీకి కేవలం ₹2 తగ్గించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. 100 కొరడా దెబ్బలు కొట్టి, చంద్రబాబు భాషలో చెప్పాలంటే 98 కొరడా దెబ్బలే అని సరిపెట్టుకున్నట్టు ఉంది ఈ ధరల తగ్గింపు వ్యవహారం అని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ పాలనలో ఆక్వా రంగానికి అందించిన రక్షణను గురించి చెప్తూ APADA ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి దాన్ని పెట్టి దానికి ఒక చట్టబద్ధతను కల్పించి ఆక్వా సాగు అభివృద్ధి ఆ సంస్థకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండేలా కూడా చట్టం చేసి సీడ్ ఫీడ్ మందుల ధరలని నియంత్రించామనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. మద్దతు ధరల రక్షణ కూడా చేపట్టామని, అంతర్జాతీయ మార్కెట్ను సమీక్షిస్తూ 100 కౌంట్ రొయ్యల ధరకి ₹230 కంటే తక్కువ కాకుండా తగ్గకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించామని, ప్రస్తుత ప్రభుత్వంలో ఉత్పత్తి ఖర్చు ₹275 దాటినా కూడా కొనుగోలు ధర ₹230 కూడా దాటడం లేదు అని మండిపడ్డారు. నాణ్యత ఇంకా పరిశోధనల విషయంలో కూడా వైసీపీ హయాంలో జరిగినటువంటివి చెప్పుకొచ్చారు. 35 సమగ్ర ఆక్వా ల్యాబ్ల ఏర్పాటు, ఆర్బీకేల ద్వారా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్ల నియామకం, నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ స్థాపన వంటి చర్యలు కూడా తమ హయాంలో చేపట్టినట్టుగా, అలాగే గతంలో రొయ్యల ఉత్పత్తిని 38 లక్షల టన్నుల నుంచి 51 లక్షల టన్నులకు పెంచగలిగాము అని, ఎగుమతుల విలువను 30,000 కోట్లకు చేర్చాము అని గర్వంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శల శరాలు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 హామీల పేరుతో రైతులను మోసం చేస్తోందని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. కరెంట్ సబ్సిడీలను కత్తిరించేందుకు తెచ్చిన జీవో 10ని ఆయన ప్రస్తావించారు. ఆక్వా మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ 0.95 మెయింటైన్ చేయాలి అనే నిబంధనతో రైతులపై అదనపు భారం మోపుతున్నారని, 12,000 కొత్త కనెక్షన్లను పెండింగ్ లో పెట్టారు అని కూడా ధ్వజమెత్తారు. కేవలం ఆక్వా రైతులను మాత్రమే కాకుండా 2 ఏళ్లుగా గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కినటువంటి పొగాకు రైతులు, మామిడి రైతులతో సహా ఏ ఒక్క పంటకి ఈ ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేకపోతోంది అని విమర్శించారు. నేనున్నాను తోడుగా, మీకు ఉంటాను, రైతులకు ధైర్యం చెప్తూ మీ కష్టాలు నాకు తెలుసు, నేనున్నాను అని కూడా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా వాళ్ళకి హామీ ఇచ్చారు. 2-3 ఏళ్ల కాలం కన్ను రెప్పపాటులో గడిచిపోతుంది. మళ్ళీ ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మన ప్రభుత్వం రాగానే మళ్ళీ APADAకు పూర్వ వైభవం తీసుకొచ్చి రైతు రాజ్యం స్థాపిస్తాము అని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అంతవరకు ప్రస్తుత ప్రభుత్వంపై రైతుల పక్షాన ఒత్తిడి తెచ్చే పోరాటాలను ముమ్మరం చేస్తామని కూడా ఆయన పునరుద్ఘాటించారు. సో ఈ సందర్భంగా
అసలు ఎందుకు రైతుల మీద ఇంత శీతకన్ను, ఎందుకు రైతులంటే ఇంత నిర్లక్ష్యం ఈ కూటమి ప్రభుత్వానికి? ఏ ఒక్క రైతు యొక్క సమస్య పట్టించుకోకుండా అటు పొగాకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, ఇలా మిర్చి రైతులు కానీ, అటు అమరావతి రైతుల్ని పట్టించుకోవట్లేదు, ఇటు వ్యవసాయం చేస్తున్న రైతుల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి, ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.